హాయ్ గైస్, హౌ ఆర్ యూ? రాణి హాస్ని బ్లాగ్స్కి వెల్కమ్. సో ఈరోజు మన వీడియో అయితే వరలక్ష్మీదేవి పూజ వీడియో అనమాట. పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది, ఏమీ అనుకోకండి. ఇది వచ్చేసి మన అమ్మవారు పసుపు చీరలో మన అమ్మవారు మీకు అలా కనిపించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మనకైతే కలశం పెట్టే అలవాటు లేదనమాట, అందుకనే సింపుల్గా ఫోటో పెట్టి ఇలా డెకరేట్ చేసాము. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారికి తాంబూలంగా ఇవ్వడానికి సారీ. సో ఇది మన ఓవరాల్ ఫైనల్ లుక్ అనమాట. డెకరేషన్ చేసినప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు, ఏమీ అనుకోకండి. ఇది వచ్చేసి మన దేవుడిని కూడా సింపుల్గా డెకరేట్ చేసాం. ఇది వచ్చేసి మన గుమ్మం కూడా అయితే చాలా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసామన్నమాట. మన మెయిన్ డోర్కి కూడా అయితే గంటల దండలు గట్ట పెట్టేసి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసుకున్నాము. సో అసలు టైం సెట్ అవ్వలేదు. ఇంక ఇది వచ్చేసి మన తులసమ్మకు కూడా సింపుల్గా పసుపు రాసి బుట్టలు పెట్టేసాం. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసేసరికి ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా కాయిన్స్ వేసామన్నమాట అమ్మవారి ముందు. దాని తర్వాత ఏమొచ్చేసి ఇంకా మమ్మీ చేసిన అన్నీ కూడా ఇక్కడ అయితే సర్దేస్తున్నాను నేనైతే. సో మా మమ్మీ అయితే దేవుడి కోసం అయితే తీపి గారెలు, మజ్జిగ గారెలు, నార్మల్ గారెలు, బూర్లు, దాంతోపాటు అయితే పులిహార, పరవన్నం, వాడిపప్పు, సలివిడి అయితే రెడీ చేశారనమాట. సో శనగలు అయితే చద్దలించలేదు. సో ఇంకా అది ఒక్కటే మిస్ అయింది. సో మిగతా అన్నీ కూడా కరెక్ట్గా అయితే సెట్ అయిపోయినాయి అనమాట. ఇంకా అయితే వీడియో అయితే నేను శారీ ట్రేపింగ్ చేసిన కాడ నుంచి షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ మార్నింగ్ లెగిసాక హడావిడిగా అయిపోయిందనమాట. అందుకనే ఇంకా శారీ ట్రేపింగ్, డెకరేషన్, ఇంకా కుకింగ్ అంతా అయిపోయాక అయితే వీడియో స్టార్ట్ చేశాను. ముందు రోజు నైట్ అనుకున్నాము శారీ ట్రేపింగ్, డెకరేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి, బట్ అయితే ఏంటి అవ్వలేదన్నమాట. ముందు రోజు నైట్ అయితే అసలు టైం అయితే అస్సలు సెట్ అవ్వలేదు. సో ఇంకా మార్నింగ్ చేసుకుందాంలే అనుకున్నాము. పండగ అంటేనే హడావిడి, మార్నింగ్ ఇంకా హడావిడి అయిపోయిందనమాట ఏం నైట్ చేసుకోవడం పోవడం వల్ల. సో ఇంకా మా పండగ అయితే చాలా హడావిడిగా అయితే జరిగిందనమాట, కానీ పూజ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. సో కానీ ఏంటంటే ఒక్కటే, అంటే మార్నింగ్ పూజ చేసుకోవాల్సింది అనిపించింది. సో అది తప్ప మిగతాది అంతా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వరలక్ష్మీదేవి పూజకైనా ఇంత హడావిడి లేకుండా పీస్ఫుల్గా చేసుకుంటామని అనుకుంటున్నాం అనమాట. సో ముందు రోజు నైట్ ఒక 3-4 టైమ్స్ అమ్మవారికి శారీ కట్టాము, బట్ అస్సలు సెట్ అవ్వలేదు ఆ శారీ అయితే. మార్నింగ్ లెగ్స్ కడితే మాత్రం 5 నిమిషాల్లో అయిపోయిందనమాట. మార్నింగ్ కడితే నైట్ అయితే అమ్మవారు అస్సలు శారీ కట్టించుకోలేదు. మార్నింగ్ లెగిసి ఇంకా హడావిడిగా కడితే కానీ అమ్మవారికి శారీ సెట్ అవ్వలేదు అనమాట. ఇంక ఇక్కడ అయితే నేను స్వీట్స్, వడపప్పు, సలివిడి, ఇంకా అమ్మవారి మీద జల్లడానికి ఫ్లవర్స్ కూడా పెట్టేశాను. ఇంక ఇదే ఇంకా అయితే అమ్మవారికి అయితే ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. పూజ అయ్యేసరికి అయితే ఈవినింగ్ 6 అయిపోయింది. సో మార్నింగ్ 10 కల్లా చేసేద్దాం అనుకున్నాం, బట్ పర్లేదులేండి, పూజ ఎలాగైతే ఏంటి ప్రశాంతంగా జరిగింది కదా, అదే చాలు. సో ఇంకా అమ్మవారికి అయితే ఇంకా దీపం పెట్టేసి అగరొత్తులు, ధూపం ఇదంతా కూడా తిప్పేసామన్నమాట. ఎంత లేట్ అయినా సరే అమ్మవారు మా పూజను స్వీకరించారని అనిపించింది. ఎందుకంటే సో పైన నేను అక్కడ చామంతి పూలు పెట్టాను కదా అమ్మవారి ఫోటో మీద, అవి అయితే కిందకైతే పడ్డాయన్నమాట. నాకు దాంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ వీడియో అయితే రన్నింగ్లో ఉంది. అక్కడైతే మేము ఇంకా వ్రతకథ చదువుతాం కదా, సో అప్పుడైతే పడ్డాయన్నమాట. యాక్చువల్లీ లైవ్ వాయిస్ పెడదాం అనుకున్నాను, బట్ నాయిస్ ఎక్కువ అయిపోయి పెట్టలేదన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫోటోకి పెట్టిన ఫ్లవర్స్ పడితే మంచిది అంటారు కదా. ఇంకా కొబ్బరికాయలో కూడా చిన్న పువ్వు వచ్చింది, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, ఏమీ అనుకోకండి. ఇంకా హారతి క్లిప్ కూడా అయితే మిస్ అయిందనమాట. సో ఇది మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ ఇలా జరిగింది. మరి మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా దేవుడికి కూడా అయితే పూజ చేశాను, అదైతే వీడియో తీయడానికి అవ్వలేదు. అంతే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో సరికొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.